అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ ఆశలు అడియాశలైపోయాయి. ఎన్నో యుద్ధాలు ఆపానంటూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ట్రంప్ను నోబెల్ బహుమతి వరించకపోవడానికి కారణాలేంటి? వచ్చే ఏడాదైనా ట్రంప్ను నోబెల్ ముద్దాడుతుందా? ఎప్పటికీ అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుందా? నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అవార్డు ఎవరిని వరిస్తుందా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో ఆ బజ్ మరో రేంజ్కు వెళ్ళింది. కానీ నోబెల్ను ముద్దాడి మురిసిపోదామనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. యుద్ధాలను ఆపి కోట్లాది మంది ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ విశ్వసించలేదు. కెన్యా రాజకీయ నాయకురాలు పర్యావరణవేత్త వంగారి మాతాయ్ రెండోసారి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ నోబెల్ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. ట్రంప్ నోబెల్ ఆశలు అందని ద్రాక్షగా మిగిలిపోయాయి. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history has settled that many, but perhaps they'll find a reason not to give it to me, you know? Perhaps they will. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ బెదిరింపులకు దిగుతూ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. 8 యుద్ధాలు ఆపానని డంకా బజాయించుకున్నా నోబెల్ కమిటీ మాత్రం పట్టించుకోలేదు. తాను పలు యుద్ధాలు ఆపానని శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ గత కొంతకాలంగా పదే పదే డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్నకు నోబెల్ కమిటీ కోలుకోలేని బాధను మిగిల్చింది. పాక్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఏకంగా నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేయించుకున్నప్పటికీ ట్రంప్ పప్పులు ఉడకలేదు. అణుశక్తులైన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపానని, ప్రపంచవ్యాప్తంగా 7-8 యుద్ధాలను ఆపేశానని బడాయిలు చెప్పుకుంటున్నప్పటికీ నోబెల్ బహుమతి ట్రంప్ను వరించలేదు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. అక్టోబర్ 5న డెడ్లైన్ పెట్టి మరీ అటు నెతన్యాహు, ఇటు హమాస్ను తనదైన శైలిలో దారికి తెచ్చుకొని మరీ ఈ డీల్ కుదిర్చారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని గొప్పలు చెప్పుకున్నారు. మావోడు పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ డబ్బా కొట్టింది. ఇంత చేసినా ట్రంప్ కోరిక నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమానం ఆయన్ను వరించలేదు. నోబెల్ బహుమతి కోసం ట్రంప్ అంతగా అర్రులు చాచడం చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తన స్థాయిని మర్చిపోయి మరీ నోబెల్ రాదేమోనన్న భయాన్ని, అసహనాన్ని పబ్లిక్ గా వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే నోబెల్ కమిటీ పైన పలు విమర్శలు చేశారు. ఆఖరికి నోబెల్ బహుమతి ప్రకటనకు కొద్ది గంటల ముందు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు. Obama got a prize. He didn't even know what he got. He got elected and they gave it to Obama for doing absolutely nothing but destroying our country. No, he was not a good president. The worst president was Sleepy Joe Biden. But Obama was not a good president. Are you going to do something with the Hezbollah? They gave him a prize. How many months after he won the election, then they gave him the Peace Prize, right? It was right before he was elected. My election was a much more important election. శాంతి కాముకుడికి అన్న ట్యాగ్ తనకు తానే తగిలించుకొని బెదిరించి యుద్ధాలు ఆపిన ట్రంప్నకు నోబెల్ దక్కకపోవడానికి ప్రధాన కారణం ఆయన పేరు మీద వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు ముగిసిన తర్వాత వచ్చాయి. జనవరి 31కే ఆ గడువు ముగిసింది. మరోవైపు ట్రంప్ను నోబెల్ వరించకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. ట్రంప్ నోబెల్ కమిటీ పైన టారిఫ్లు విధిస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్నకు నోబెల్ మిస్ అయినా 2026లో ఆయన మరోసారి పోటీ పడే అవకాశం ఉంది.
శాంతి బహుమతి కోసం ట్రంప్ యుద్ధం ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అప్పుడైనా ట్రంప్ను నోబెల్ వరిస్తుందా, అందని ద్రాక్షగా మిగిలిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.